హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. సైన్స్ విభాగాల్లో బోధనకు కావచ్చు, అలాగే పరిశోధనలకు కావచ్చు ఎంతగానో ఉపయోగపడేటటువంటి సిఎస్ఐఆర్ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో పాటు జేఈఈ మెయిన్స్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం తెలుసుకుందాం. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 నోటిఫికేషన్ విడుదల. సైన్స్ విభాగాల్లో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ డిసెంబర్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. సైన్స్ సబ్జెక్ట్ లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పిహెచ్డి ప్రవేశాలకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ నిర్వహిస్తారు. దీంతో పాటు జేఆర్ఎఫ్ కు అర్హత పొందితే సిఎస్ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ యూనివర్సిటీల్లో లేదా డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ఎంపిక కావచ్చు. ఇక పరీక్ష జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2025. మొత్తం పరీక్షా పేపర్లు కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లాంటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. ఈ పేపర్లలో మరి పరీక్ష నిర్వహిస్తారు. మరి వీటికి అర్హత చూసినట్టయితే కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగ, ఓబీసీ అభ్యర్థులకు 50% ఉన్నా సరిపోతుంది. ఇక వయసు జేఆర్ఎఫ్ కు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2025 డిసెంబర్ నాటికి 30 సంవత్సరాలు మించి ఉండరాదు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 5 ఏళ్లు, నాన్ క్రిమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు. ఇక పరీక్షా విధానం పరీక్ష వ్యవధి 3 గంటలు, మొత్తం 200 మార్కులకు పరీక్ష సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఫీజు జనరల్ అభ్యర్థులకు 1150, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు లేదా థర్డ్ జెండర్ అభ్యర్థులకు 325. పరీక్ష తేదీ డిసెంబర్ 18, 2025. చివరి తేదీ అక్టోబర్ 10, 2025. ఇక దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్ https://csirnet.nta.nic.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలు కూడా మీకు ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఇక దీంతో పాటు మనం జేఈఈ మెయిన్స్ 2026 కు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కు ఉద్దేశించిన జేఈఈ మెయిన్ 2026 పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని కీలక సూచనలు చేసింది. 2026 జనవరి సెషన్ 1, ఏప్రిల్లో సెషన్ 2 ఎంట్రన్స్ జరపనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. సెషన్ 1 ఎంట్రన్స్ పరీక్ష దరఖాస్తులు 2025 అక్టోబర్ నుంచి ఆన్లైన్ లో అందుబాటులోకి వస్తాయి. దీనికి దరఖాస్తు చేసే విద్యార్థులు అవసరమైన డాక్యుమెంట్లను అప్పటిలోగా అప్డేట్ చేసి పెట్టుకోవాలని సూచించింది. లేకుంటే దరఖాస్తు సమయంలో ఇబ్బందులు పడడమో, సరైన సమయంలో అప్డేట్ చేసుకోలేకపోతే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్ కి దాదాపు 14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో 2.5 లక్షల మంది తెలుగు విద్యార్థులే ఉంటారు. జేఈఈ మెయిన్స్ 2026కు ఈ డాక్యుమెంట్లు ఉండాలి. మరి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అలాగే దానికి సంబంధించిన వివరాలు చూస్తే అవసరమైన దరఖాస్తులు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం సరిగ్గా ఉండేలా చూసుకోండి. అలాగే తాజా ఫోటోగ్రాఫ్, తండ్రి పేరు, ఇంటి అడ్రస్ అప్డేట్ అయి ఉండాలి. వేలిముద్రలు కూడా అప్డేట్ చేయించుకుంటే బెటర్. ఇక దివ్యాంగ అభ్యర్థులైతే యూడిఐడి కార్డు చెల్లుబాటు అవుతుంది, అయితే రెన్యువల్ చేయించుకుని ఉండడం మంచిది. కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ను చెల్లుబాటు అయ్యేలా అప్డేట్ చేసి పెట్టుకోవాలి. తాజా సూచనలు ఏమైనా ఉన్నాయేమో అని ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి https://jemain.nta.nic.in అనే వెబ్సైట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇవి జేఈఈ మెయిన్ 2026 అలాగే సిఎస్ఐఆర్
నెట్ 2025కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.